ఏంటి తాత గట్ల పడిపోయాను? చెప్పండి తాతగారండి. తాత, నన్ను మీరు తాత అన్నారమ్మా? అవు అంకుల్ అన్నయ్యకి మా మామలకి కుర్రు అనివా? ముసలోనివిగా, అందుకే తాత అన్నావు. నువ్వు భలే మాట్లాడుతున్నావమ్మా. అవును తాతగారండి, అది అలాగే మాట్లాడుతుంది. అవును, మీకు కళ్ళు తిరిగాయా అండి? ఆ, అవునమ్మా. ఎందుకు తిరిగినాయి? ఒంట్లో షుగర్ ఉంటే అలాగే తిరుగుతాయమ్మా. చల్, గసవంటప్పుడు నీ కాడ షుగర్ ఎందుకు పెట్టుకున్నావు? తీసి పారే తాత. తీసి పారేయడానికి నా దగ్గర షుగర్ ఎక్కువ లేదమ్మా, తక్కువ ఉంది. అయినా ఇది తీస్తే పోయేది కాదులే. మరి టాబ్లెట్ వేసుకుంటే పోద్ది. అరే, గట్ల ఫ్రీగా పోగొట్టడు ఎందుకు తాత? నాకు ఈ నేను తీసుకుంటా. ఎందుకు ఇట్లా నవ్వుతుండు? షుగర్ ఇచ్చుడు ఇష్టం లేదేమో. అవును, షుగర్ తగ్గితే వెంటనే ఏదైనా తినాలి కదా. అవునమ్మా, నీకెలా తెలుసు? మా తాతయ్య గారికి కూడా ఉందిగా, ఆయన చెప్పారు. ఓ అలాగా. అయితే ఈ చాక్లెట్ తినండి తాత. ఈ పాలు తాగండి తాతయ్య గారు. అయ్యో, ఇవి దేవుడి కోసం తెచ్చారమ్మా? అవునండి. అయితే వద్దమ్మా. చల్, దేవుడికిస్తే ఆయన ఏమన్నా దిగొచ్చి తాగుతాడా తింటాడా? లింగం మీద పాలు వస్తే బయటికి పోడు తప్ప ఎవ్వరూ తాగరు. ఏం కాదు, నువ్వు తాగు తాత. దేవుడికి పెడితే పుణ్యమే వస్తుంది. అదే ఆకలితో ఉన్న వారికి పెడితే వాళ్ళ ఆకలి తీరుతుంది. మీలాంటి వారికి పెడితే మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప సంస్కారమా? 16 ఏళ్లు దాటిన రాని జ్ఞానం 6 ఏళ్లకి నీకెలా వచ్చిందమ్మా? ఇదిగో నా ఫ్రెండ్ చెప్పింది. ఓ, మీ ఇద్దరు ఫ్రెండ్సేనా? అవు, మాతోను ముచ్చట్లు తర్వాత చెప్పొచ్చు తాత. ముందు నువ్వు తిను. మీరు తాగండి. ఏ జన్మ రుణానుబంధమో, పిలవకుండానే వచ్చి సాయం చేశారు. ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే మొట్టమొదటిగా నా మనవరాల్ని చూడాలి అనుకున్నాను. కానీ ఆ దేవుడు 2 మనవరాల్ని చూపించాడు. ఎక్కడికి వెళ్ళింది ఇది? శ్వేత, శ్వేత,
ఒక్కడివే ఉన్నావు? నీతోనెవ్వరు రాలేదా తాత? నాకు నా మనవరాలు తప్ప ఎవరూ లేరమ్మా. ఇప్పుడు నేను తనని చూడ్డానికి వచ్చాను. అలాగా? తన పేరేంటి తాతయ్య గారండి? తెలీదమ్మా. గదేంది? నీ మనవరాల పేరు నీకు తెలవదా? నిజంగా తెలీదమ్మా. అవును, నీ పేరేంటి? చెప్తే నాకేంటి? ఇదెవరో మన అనసూయకి వారసురాల్లో ఉందే. నీకేం కావాలో చెప్పమ్మా, ఇస్తాను. ఏమడిగినా ఇస్తావా? ఇస్తానమ్మా. అయితే నేను చాక్లెట్ ఇచ్చినా కదా, దానికి నువ్వేమిస్తావోయి? గదేంది? పైసలు ఇస్తావంటే ముద్దు పెట్టినావు. డబ్బులు మా లాయర్ దగ్గర ఉన్నాయమ్మా, అతను రాగానే ఇస్తాను. శ్వేత, సరిపోయింది పో. అయితే దానికి కూడా పైసలు ఇవ్వకు, ముద్దే ఇవ్వు. అలాగేనమ్మా. దా. నిజంగా పైసలు ఇస్తావు కదా? ముద్దులు ఇచ్చాను కదమ్మా, ఇంకేం పైసలు? చల్, నువ్వు నాకంటే పిసినారు లెక్కున్నావు. నీ ముద్దులు నాకేమొద్దు, నువ్వే ఉంచుకో. పెట్టవే గీత. నీ ముద్దు నీకు ఇచ్చేసినాక పైసలు ఇవ్వాలి. గీతా, గీతా! అమ్మో, మా నానమ్మ గారు. వస్తాను తాతయ్య గారండి. ఆ, జాగ్రత్త. ఒసే శ్వేత, అయ్యో మా మామ. వస్తాను తాత. నీ పేరేంటమ్మా? శ్వేత. బాయ్ తాత. శ్వేత. గీతా, గీతా! ఆ, నానమ్మ గారండి. ఎక్కడికి వెళ్ళావే? అది సర్లే సర్లే, టైం అయింది. రా 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 రా. ఇదిగోండి సార్ ఫ్రూట్స్. ఇప్పుడు అవసరం లేదులే లాయరు. అదేంటి సార్? ఇంతకుముందే 2 పిల్లలు వచ్చారు, కావలసిన చికిత్స చేశారు. వాళ్ళ కోసమే వెతుకుతున్నాను. ఇప్పుడే ఇటు వచ్చారు. ఇవి లైవ్, ఆ పిల్లలకిస్తాను. డ్రైవర్కి అడ్రస్ చెప్పేసి వెళ్ళు. అలాగే సార్. శ్వేత, శ్వేత! ఏయ్, గుడికొచ్చావా చికాలు కొట్టడానికి వచ్చావా? గుడిలో తిరగడం కన్నా నీకోసం తిరగడం ఎక్కువైపోయిందే. అసలు ఎక్కడికి వెళ్ళావే? ప్రదక్షిణాలు చేస్తున్నా మావా. ఆ? అయ్యా, ముడుపులు ఉండిలో వేయరాదు, కానుకలు మాత్రమే వేయాలి. అలాగే గురువుగారు. ఆహా, ఇదేదో మస్తుంది. ఆ హుండీ రంధ్రం ముడుపు కంటే చిన్నగున్నది. అందులో ఇది ఎలాగో పట్టదు. పూజారి గారు నన్ను వేయొద్దంటారు. ఇక మనం రెచ్చిపోవాలి. ఓ మామా, చూతవేంది? ముడుపు తీసుకోబోయి హుండీలో ఎయ్. ఆ? ఏంటే పూజారి గారు చెప్పింది విన్నావా? ఏం చెప్పారు మామా? ఆ? అబ్బా, మరీ అంత ఓవర్ యాక్షన్ చేయకమ్మా. కుండీలో ముడుపులేయొద్దని చెప్పడం విని ఎలాగో నేను వేయలేను కదా అని బిల్డప్ ఇస్తున్నావు కదూ. దేవుడితో మజాకులాడతావేంది మామా? ఆ? నిజంగానే ముడిపియమంటున్నా. ఆహా, అయితే ఆ ముడుపులు విప్పి నగలని బయటికి తీయవే, కుండీలో వేద్దాం. మామా, చంపలేసుకో. ఆ? ఎందుకే? ముందేసుకో, లేకుంటే కళ్ళు పోతాయి. ఆ? అంత పాపం నేనేం చేశానే?
ఒక్కసారి ముడుపు కట్టాక దేవుడికి ఇయ్యాలే తప్ప మధ్యలో విప్పకూడదు. అలా అని నీకెవరు చెప్పారే? జీటీవీలా ఓంకార స్వామి చెప్పిండు. ఆ? నీకు తెలియక విప్పమన్నావు. ఆ పాపం అంటుకుంటది. జల్దీ చెంపలేసుకో, చెంపలేసుకో జల్దీ. మరి నగలు ఎలా ఇస్తామే? స్వామికి ఆ స్వామికి ఇయ్యాలని ఎంతో ఆశపడినా. పుణ్యం బస్తాలెక్క సంపాదించండి దానానికి సిద్ధపడినా. ఈ భక్తురాల్ని మావా ఆయన గుర్తించలేదు మావా. నా మీద దయ కలగలే. అందుకే ఇట్లాంటి పరీక్ష అగ్ని పరీక్ష పెట్టిండు. ఆ, దిగొచ్చిందండి భక్త శబరి పరీక్షలు పెట్టడానికి. రారా పదా. పూజారి గారు, ఈ ముడుపు ఉండిలో వేయలేమా? కుదరదండి. చూసినావా మావా, ముడుపులు వేయలేమని చెప్పినా. కానీ దేవుడికి వచ్చు. దేవుడికి ఇయ్యాలనా? ఎట్లా? ఉండిలో వేయలేని ముడుపులు స్వామివారి పాదాల వద్ద పెట్టొచ్చండి. అమ్మో చచ్చినం. ఎంత శుభవార్త చెప్పారు సార్. విన్నావుగా, ఇవ్వో. మావా అది ప్రదక్షిణాలు చేసేస్తా మావా. ఆ? ఇంతకు ముందే కదే చేశానన్నావు. ఆ, అప్పుడు ఒక్క కాలుతో చేసిన మావా, ఇప్పుడు 2 కాళ్ళతో చేసేస్తా. ఆ? ఇప్పుడే వస్తా. ఏదో ఫిట్టింగ్ పెట్టడానికి అయి ఉంటుంది. పూజారి గారు, ఇప్పుడే వస్తా. అలాగే నాయనా. గురువుగారు, గురువుగారు, వచ్చారా తల్లి? ఏమిటి? ఇదిగో నా మనవరాలు ఇదేనండి. ఆహా. నమస్కారం గురూజీ. చిరంజీవ చిరంజీవ. ఏమ్మా, నీకు పూజల గురించి వ్రతాల గురించి తెలుసా? హ, ఎవరిని ఏమడుగుతున్నారు? నాగార్జునకి నటించడం తెలుసా? సింధుకి షటిల్ బ్యాట్ తెలుసా అని అడిగినట్టుంది. అబ్బా మీకు తెలవని పూజలు కూడా ఏదైనా ఉంటే అడగండి, మీకే ఇది చెప్తుంది. అబ్బా, అంత దిట్టా? పూజల పుట్ట, వ్రతాల చిట్ట. ఎట్టెట్టా? సరే అమ్మా గీత, మీ నాన్నమ్మగారికి సంపూర్ణ ఆరోగ్యం కోసం, నిండు నూరేళ్లు ఆయుష్ కోసం ఒక వ్రతం చెప్తాను, చేస్తావా? మా నాన్నమ్మ గారి కోసం ప్రాణం ఇవ్వమన్నా ఇస్తానండి. మనం ఇవ్వక్కర్లేదమ్మా, ఆవిడ అనుకుంటే లాగేసుకుంటారు. ఏమిటది? ప్రాణం. ఏం వ్రతం చేయమంటారండి? సంపూర్ణేష్ బాబు వ్రతం. ఏంటిండి? మరే సంపూర్ణేష్ బాబు ఈ వ్రతం చేసే అంత పెద్ద స్టార్ అయ్యాడు. వ్రతం ఎవరు చేశారో కాదు, ఎవరితో చెయ్యాలో చెప్పండి. అమ్మకు ప్రేమతో అనే వ్రతం చేస్తే మీ నాన్నమ్మగారికి దోషాలన్నీ పోయి ఆవిడ నిండు నూరేళ్లు జనాలను పీకు తింటూ, ఏంటి? కడుపు నిండా తింటూ హాయిగా బతికేస్తుంది. వెంటనే చేస్తానండి. కాకపోతే ఆ వ్రతం చేసే రోజున నువ్వు ఎవ్వరినీ దూషించకూడదు తల్లి. ఆఖరికి మీ అమ్మను కూడా. ఛీ! ఆ నీచురాలు, నికృష్టురాలు, దుర్మార్గురాలు, పాపిష్టురాల పేరు నా ముందు ఎత్తకండి. నాకు కోపం వస్తుంది. అయ్యో, అలా తిడితే వ్రతం అపవిత్రమైపోతుందమ్మా. అయితే ఆ వ్రతం నేను చేయనండి. చెయ్యవా? అవునండి. పొరపాటున వ్రతం చేసే రోజున ఎవరైనా మా అమ్మ పేరు ఎత్తితే నేను తిడతానండి. అప్పుడు వ్రతభంగం అవుతుంది కదండి. దానికన్నా వ్రతం చేయకపోవడమే మంచిది. అంటే నా కోసం కూడా చెయ్యవా? మా అమ్మని తిట్టకూడదు అనే పూజ కాకుండా ఇంకే పూజ అయినా చెప్పండి, చేస్తాను. అమ్మో, ఇది మామూలుగా లొంగదు. యాక్టింగ్ బయటికి తీయాల్సిందే. అయ్యో, నానమ్మ గారండి. అబ్బా, పాపతో వ్రతం చేయించడానికి అనసూయమ్మ బాగానే నటిస్తుందే. అనసూయమ్మ గారు, నానమ్మ గారండి. అనసూయమ్మ గారు. నానమ్మ గారండి, ఏమైంది? లేవండి.
ఏంటే స్పృహ తప్పి పడిపోయాను. నానమ్మ గారండి లేవండి. నీరసం వల్ల కళ్ళు తిరుగుంటాయమ్మా, కంగారు పడకు. నానమ్మ గారండి, నానమ్మ గారండి. లేవండి నానమ్మ గారండి, నానమ్మ గారండి, నానమ్మ గారండి. నానమ్మ గారండి లేవండి. నానమ్మ గారండి ఏమైంది? నానమ్మ గారండి, నానమ్మ గారండి. తాత, ఇగో తాత, జర చూసుకో. ఆ, అయ్యో, ఇగో తాత. ఈ ముసలోడు ఇంటలేడు. అయ్యో అయ్యో, కాలికి ఇది చెయ్యెందుకు పెట్టావమ్మా? నేను చేయి పెట్టుండకపోతే గీ పెంకు మీ కాళ్ళకి దిగుండేది తాత. పెంకుంటే చెప్పొచ్చు కదమ్మా, చెయ్యెందుకు పెట్టావు? పిలిచిన అబ్బా, కానీ నువ్వే వినిపించుకోలేదు తాత. అందుకే పరుగెత్తుకుంటూ వచ్చి చేయి పెట్టినా. అయ్యో, అయినా నాకు గుచ్చుకుంటే నీకేమవుతుందమ్మా? ఏమో ముద్దు పెట్టినావుగా, మా తాత లెక్క అనిపించింది. నీ కాలి గుచ్చుకుంటే నాకే గుచ్చుకున్నట్టు అనిపించింది. ప్రాణం లాగింది తాత, అందుకే వచ్చిన. ఇదిగో, ఇందాక చాక్లెట్ ఇచ్చినందుకు ఏమిస్తావని అడిగావు కదా, ఇదిగో ఫ్రూట్స్ తీసుకో. అయ్యో, ఇవేవో మనకు పనికొచ్చేటట్టున్నాయి. నీ కడ ఖర్చు ఉందా తాత? ఉందమ్మా. ఓసారి ఇవ్వవా? ఇదిగో. థ్యాంక్ యూ తాత. అవ్వా. హలో, లాయర్ గారు, బయలుదేరుతున్నాను. ఇది నాకు, ఇవి నీకు. క్షమించు స్వామి, ఇన్ని నగలు నీ కారుంటే దొంగలు కొట్టేస్తారు. నా కాడుంటే భద్రంగా ఉంటాయి. నానమ్మ గారు లేవండి. నానమ్మ గారండి ఏమైంది? వామ్మో, ఈవిడేంటి నటకిరీట్లా తెగ నటించేస్తున్నారు? శ్వేత, ఏమైంది? అంతమంది ఉన్నారు అక్కడ. అమ్మా గీత, ఈ విభూదిని మీ నానమ్మ గారి నుదుటన పెట్టమ్మా. అలాగేనండి. ఇదిగో తల్లి. అయ్యో,
ఆ? నానమ్మ గారండి. అదేంటి ముఖం తెల్లగా ఉంది, ఒళ్ళంతా నల్లగా ఉంది? ఏ ఊరు నాయనా నీది? ఈ ఊరే. మొహం తెల్లగా ఒళ్ళు నల్లగా కాదు నాయనా, మొహాన విభూది పడింది. ఆ? ఓహో, అమ్మ గీత, మీ నానమ్మ గారా? ఎలా పడిపోయారు? స్పృహ తప్పి పడిపోయింది అంకుల్. ఆ? కామెడీయా? విభూతి పడితే స్పృహ ఎలా తప్పుతారమ్మా? నాయనా నరసింహనాయుడు, ఆమె పడింది విభూది మీద పడినందుకు కాదు, నీరసంతో. ఓహో, అలా అయితే కాస్త తీర్థం తాగించండి, ఆవిడే లేస్తుంది. తీర్థం ఇస్తే పూలు కూడా నొక్కేసే టైప్ ఆవిడ. ఆ? ఏంటి? ఆ తీర్థం ఏదో తమరే ఇవ్వండి స్వామి. ఆ, ఇవ్వండి. తీసుకోండి. హలో ఆంటీ, ఆంటీ, మీకేం కాదు, లేవండి. నానమ్మ గారండి, లేవండి. నానమ్మ గారండి. అయ్యో నానమ్మ గారండి.